హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 43. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ 6:30 అవుతున్నా అర్జున్ నిద్ర లేవలేదు. తాయారు, మీ చిన్నబ్బాయి గారిని నిద్ర లేపొచ్చు కదా, ఊరు ప్రయాణం ఉందని ఇంకా నిద్ర లేవలేదు. ముందు నువ్వు రెడీ అవ్వు రూపమ్మ. చిన్నబ్బాయి గారు ఎంతసేపు రెడీ అవుతారు? అయినా ఇదేటి లంగా ఓని కట్టుకుంటావు? చిన్నబ్బాయి గారు అంత ఇదిగా చెప్పినారు కదా చీర కట్టుకోమని. తయారు అంటే నా దగ్గర చీరలు లేవు. కాత్యాయిని అమ్మగారు కొనిచ్చిన ఈ లంగావోని ఒక్కటే ఉంది. చీర ఒక్కటి ఉంది. మీ సార్ నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు పెళ్లి చీరలో ఉన్నాను కదా, అది ఉంది. కానీ అది కట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అయ్యో, మరి ఎట్టాగా? చిన్నబ్బాయి గారు చీర కట్టుకోమని చెప్పారు, నువ్వేమో లంగావోని కట్టుకున్నావు. ఆ బాబు నిన్నే కదా నీ మీద అంత గుస్సైనాడు. మళ్ళీ కోపం వస్తుంది. పోనీ నా చీర ఇస్తాను, కట్టుకుంటావా? తాయారు, నువ్వు కట్టుకునేలాంటి చీరలు కట్టుకోవడం నాకు రాదు. పర్వాలేదులే, ఆయనతో నేను చెప్తాను, అర్థం చేసుకుంటారు. ముందు నువ్వు వెళ్ళి మీ చిన్నబ్బాయి గారిని నిద్రలేపు. నైట్ అంతా నిద్రపోలేదు కదమ్మా, అటు ఇటు తిరుగుతూ ఏదో ఆలోచిస్తుంటారు. కొంచెం సేపు నిద్రపోని. అలా అంటావేంటి? ఊరు ప్రయాణం ఉంది, ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలని మరీ చెప్పారు. నిద్ర లేపకపోతేనే కోపం వస్తుంది. కావాలంటే కారులో నిద్రపోతారు, డ్రైవర్ ఉంటాడు కదా ఎలాగో. ఏమోనమ్మా, నువ్వే వెళ్ళి లేపరాదు, నాకు చాలా పనులుండాయి అంటూ పెరటి పని చేయడానికి బయటికి వెళ్ళింది తాయారు. రూప కాఫీ కలుపుకొని తీసుకువెళ్ళి అర్జున్ రూమ్ డోర్ ట్యాప్ చేసింది. చాలాసేపు డోర్ ట్యాప్ చేస్తే గానీ మెలకువ రాలేదు అర్జున్కి. చిన్నగా కళ్ళు తెరిచి వాల్ క్లాక్ వైపు చూసి, అబ్బా టూ లేట్, మెలకువ రాలేదేంటి అనుకుంటూ వెళ్ళి డోర్ తీశాడు. డోర్ తీయగానే గుడ్ మార్నింగ్ సార్ అంది రూప. గుడ్ మార్నింగ్. నువ్వు కూడా రెడీ అవ్వలేదా? నిద్రపోయావా? రూపని అబ్జర్వ్ చేస్తూ అడిగాడు అర్జున్. నేను ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నాను కదా సార్. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రెడీ అయ్యి ఉన్నావా? కోపంగా రూప వైపు చూస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచాను సార్, వెళ్ళాలి కదా అని రెడీ అయ్యాను. సో లంగా ఓని కట్టుకున్నావు, చీర కట్టుకోమని చెప్పినా వినలేదు. దీని అర్థం నేనంటే నీకు ఇష్టం లేదని చెప్తున్నావా? ఇంకెందుకు ఊరు వెళ్ళడం? అవసరం లేదు కదా. నిన్ను మా వాళ్ళందరికీ పరిచయం చేయాలనే ఈ ఊరు ప్రయాణం. నీకే ఇష్టం లేనప్పుడు ఇంకెందుకు? అది కాదు సార్, నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు ఇప్పుడు? నాకు ఎక్స్ప్లెనేషన్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసి నీ పని నువ్వు చూసుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో, కోపంగా అన్నాడు అర్జున్. ఎందుకు సార్ అంత చిరాకు, అంత కోపం పడుతున్నారు? ఏ రూపా, నన్ను ఇరిటేట్ చేయకు. వెళ్ళిపోమని చెప్తుంటే వినిపించట్లేదా? అంటే ఇప్పుడు మనం నిజంగా ఊరు వెళ్ళట్లేదా సార్? అసలు ఈ ఊరు ప్రయాణమే మన గురించి. మా ఫ్యామిలీకి నా పెళ్లి విషయంలో ఒక క్లారిటీ ఇద్దామని నేను ఈ ఊరు ప్రయాణం పెట్టాను. కానీ నేనంటే ఇష్టం లేదు అని నువ్వు ఇంత అందంగా చెప్పిన తర్వాత కూడా పిచ్చివాడిలాగా నిన్ను అంత దూరం తీసుకువెళ్ళి వాళ్ళందరి ముందు ఫూల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అయ్యో సార్, ఇప్పుడు నేనేం చేశాను? చీర కట్టుకోలేదని కోపం వస్తుందా మీకు? నీకు ఇంకా అర్థం కావట్లేదా? సార్, ఒక 2 minutes నేను చెప్పేది వినండి. నాకు ఒక్క చీర కూడా లేదు, అన్నీ చూడీదార్సే ఉన్నాయి. మీ అమ్మగారు కొనిచ్చిన లంగా ఓని ఒక్కటి ఉంది. చీరంటూ కట్టుకోవాలి అంటే ఆ రోజు పోలీస్ స్టేషన్లో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా ఆ చీర కట్టుకోవాలి. నాకు ఆ చీర అంటేనే అస్సలు ఇష్టం లేదు. తప్పదు, నువ్వు చీర కట్టుకునే రావాలి అంటే ఆ చీర కట్టుకుని వస్తాను. అర్జున్ మొహం కొంచెం వికసించింది ఆ మాటలు విని. అయితే నీ దగ్గర చీర లేదు కాబట్టి కట్టుకోలేదా? ఉంటే కట్టుకునేదానివా? కన్ఫర్మ్గా కట్టుకునేదాన్ని సార్.
ఓకే. 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 అయితే మన జర్నీ ఆఫ్టర్‌నూన్‌కి షిఫ్ట్ చేద్దాం. షాపింగ్‌కి వెళ్దాం. రెడీ అవ్వు. ఏంటి సార్ చీరే కట్టుకోవాలా? ప్లీజ్ రూపా, నా కోసం. మా నానమ్మ, తాతయ్య వాళ్ళందరికీ ట్రెడిషనల్ పద్ధతులంటే చాలా చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మంచి ఇంప్రెషన్ రావాలి కదా వాళ్ళకి. లంగా ఓణి వద్దా సార్? వద్దు రూపా. ఆల్రెడీ లంగా ఓణిలో నేను నిన్ను చాలాసార్లు చూశాను. చీరలో చూడాలనిపిస్తోంది. సరదాగా షాపింగ్కి వెళ్దాం. రెడీ అవ్వు. సార్ ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నాను. అయినా మీరు ఏ చీర తీసుకువచ్చినా నేను కట్టుకుంటాను. మీరే సెలెక్ట్ చేసి తీసుకురండి. అది కాదు రూపా, అన్నీ సెట్ అవ్వాలి కదా. ఏంటి సార్ అన్నీ సెట్ అవ్వడం ఏంటి? అరే రూపా, అర్థం చేసుకో. అన్నీ సెట్ అవ్వాలి కదా. ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అర్జున్. ఏంటి సార్? ఇట్స్ ఓకే. నువ్వే కదా. నీ దగ్గర మాట్లాడినా తప్పులేదులే. చీర కట్టుకుంటే సరిపోతుందా? మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉండాలి. రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుందువు కానీ. నేను వెళ్తే వాడు సైజ్ అడుగుతాడు. ఏం చెప్పాలో తెలీదు. నిన్ను అడిగి వెళ్దామంటే నువ్వు తప్పుగా అనుకుంటావని భయం. అర్జున్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది వింటూ రూపకి చెప్పలేనంత సిగ్గొచ్చేస్తోంది. ఏంటి సార్ మీరు అంత వివరంగా చెప్పక్కర్లేదు. ఐ అండర్స్టాండ్ అంటూ సిగ్గుపడుతూ తన గదిలో నుంచి బయటికి వచ్చేసింది. రూప సిగ్గుపడుతుంటే అర్జున్కి మళ్ళీ మళ్ళీ తనని చూడాలనిపిస్తోంది. అలా సిగ్గుపడుతూ వెళ్తున్న రూప వైపే చూస్తున్నాడు. రూప స్టెప్స్ దిగుతూ వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూసింది. అర్జున్ చిన్న నవ్వు నవ్వాడు. రూప కూడా నవ్వుతోంది. సో ఫైనలీ నేనంటే ఇష్టమని ఇండైరెక్ట్గా చెప్తోంది అని ఎగిరి గంతులు వేస్తూ అర్జున్ వెడ్స్ రూప. బాగుంది కదా. ఆహా, అప్పుడే పెళ్లిదాకా ఎందుకు? కొన్ని రోజులు ప్రేమించుకోవాలి. అర్జున్ లవ్స్ రూప, రూప లవ్స్ అర్జున్. వరేవా, ఎంత బాగుంది ఇలా అనుకుంటే. దానికి కూడా అలాగే ఉందా? ఐ లవ్ యూ అని చెప్పచ్చు కదా. అయినా ఈ రోజుల్లో ఇంత స్లోగా ఎవరున్నారు? ఇలాంటి ప్రపోజల్ సీన్స్ 60స్లో కూడా జరిగాయో లేదో. ఇప్పుడు పెళ్ళికి ముందే అడ్వాన్స్ అయిపోతున్నారు. డేటింగ్ అంటూ మోడ్రన్ కల్చర్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ రూప డిఫరెంట్గా ఉంది. ఇలాంటి విషయాలలో నేను చాలా స్లో అని నా ఫీలింగ్. కానీ రూపతో పోల్చుకుంటే నేను చాలా ఎక్స్పర్ట్. పర్వాలేదురా అర్జున్, నీ స్పీడ్కి తగ్గ అమ్మాయే వచ్చింది అని తనలో తానే మాట్లాడుకుంటూ షవర్ కంప్లీట్ చేసి రెడీ అవుతున్నాడు అర్జున్. అక్క, ఆయనకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అర్థమైందంటావా? ఇప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మేమిద్దరం కలిసి బయటికి వెళ్తుంటే ఆయన నాతో ఏం మాట్లాడతారు? నేను ఎలా మాట్లాడాలి? ఎందుకో తెలీదు. అర్జున్ సార్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు చాలా కంగారుగా అనిపిస్తోంది. నాకే ఇలా ఉందా, ఆయనకి కూడా అలాగే ఉందా? జర్నీలో నేను ఆయన మాత్రమే ఉంటాం కదా. నువ్వు కూడా వస్తావా అక్క? ఎందుకో చాలా కంగారుగా అనిపిస్తోంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఏం మాట్లాడాలి? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది రూప. దీప కాళ్ళు చేతులకి ఆయిల్ మసాజ్ చేస్తూ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయిస్తూ. అబ్బబ్బబ్బా రూప, ఎందుకంత కంగారు? అయినా చీర కట్టుకుని రమ్మని ఆయన చెప్పడం ఏమిటి? చీర లేదని నువ్వు చెప్పడం ఏమిటి? ఒక రోజు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా సింపుల్గా. లవ్ ఫీల్ కూడా బాగుంటుంది. అక్క, అర్జున్ సార్ డైరెక్ట్గా పెళ్ళి గురించి మాట్లాడారు. నేనింకా బెటర్. మొన్న నన్ను చూడగానే చెయ్యి పట్టుకుని లాక్కు వెళ్ళిపోయారు. ఈరోజు నేను నిన్ను పెళ్లి చేసేసుకుంటాను, మెడలో తాళి కట్టేస్తాను అన్నారు. తెలుసా? అవునా? ఎప్పుడు జరిగిందే ఇదంతా? నాతో చెప్పనే లేదు. అదే తేజ వాళ్ళ ఫ్రెండ్ దీప్తి పెళ్లి చూపులకు బ్యూటీషియన్గా వెళ్ళాను కదా. అక్కడ అర్జున్ సార్ నన్ను చూసి చాలా ఎమోషనల్ అవుతూ, ఇంకా నా వల్ల కాదు రూపా, నువ్వు దూరంగా ఉంటే నాకు ఊపిరి ఆడట్లేదు, మనం పెళ్లి చేసుకుందామన్నారు. అంటే డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజల్ గురించి అర్జున్ సార్ నీతో మాట్లాడారా? అదే కదా చెప్తున్నాను. నేనైతే షాక్ అయిపోయాను. నిజంగానే తాళి కట్టేస్తాడేమో అనిపించింది. నిన్న నైట్ కూడా నాకు ప్రేమ మీద నమ్మకం లేదు సార్ అని నేనంటే సారేమన్నారో తెలుసా? ఓకే రూపా, ప్రేమించుకోవద్దు,
డైరెక్ట్ పెళ్లి చేసుకుందామంటున్నారు. సో అర్జున్ సార్ ఆయన ప్రేమని నీకు అలా చెప్పారు. నువ్వు కూడా ఐ లవ్ యూ చెప్తే బాగుంటుంది కదా. అమ్మో, నాకు చాలా భయం. ఆయన ముందు నుంచుంటేనే నాకు అసలు మాటలు రావట్లేదు. ఇలా అయితే ఎలాగే? ఎప్పటికైనా ఒకరికి ఒకరు చెప్పుకుంటారా? నవ్వుతూ అంది దీప. ఐ లవ్ యూ చెప్పాలి అన్నంత ప్రేమ వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాలే. పోనీలే, నా దగ్గరైనా ఓపెన్ అయ్యావు. అక్క, ఈ డెసిషన్ కరెక్టే కదా? రాంగ్ డెసిషన్ ఏమీ తీసుకోవట్లేదు కదా? ఒసేయ్ పిచ్చి, రాంగ్ డెసిషన్ ఏమిటి? అర్జున్ సార్ లాంటి అబ్బాయి నిన్ను ప్రేమించడం నీ అదృష్టం రూపా, కాదనుకు. మేమిద్దరం బాగుంటామా అక్క? చాలా చాలా బాగుంటారు రూపా. మీరిద్దరూ పక్కపక్కనే నుంచుంటే చాలా అందంగా ఉంటారు. ఎవరికో కానీ అలా కుదరదు. ఒకరు అందంగా ఉంటారు, మరొకరు బిలో యావరేజ్గా ఉంటారు. కానీ మీ విషయంలో ఇద్దరూ చాలా చూడచక్కగా ఉంటారు. కానీ అక్క, నేను ఆయన స్టేటస్కి తగ్గ అమ్మాయిని కాదు కదా. ఒసేయ్, ఎన్ని ప్రశ్నలు వేస్తావు? అయినా ప్రేమించేటప్పుడు స్టేటస్, హోదా అన్నీ చూసి ప్రేమిస్తే అది బిజినెస్ అవుతుంది, ప్రేమ అవ్వదు. ఇంకెక్కువగా ఆలోచించొద్దు. మీరిప్పుడు బయలుదేరితే 4 గంటల జర్నీ. ఏమైనా తినడానికి ప్యాక్ చేసుకో, వాటర్ బాటిల్ పెట్టుకో. ఆల్రెడీ ప్యాక్ చేశాను. కానీ అర్జున్ సార్ ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం, చీర కొనుక్కుందువు కానీ అంటున్నారు. వద్దు అన్నా వినట్లేదు. రూపా, నీ ప్రాబ్లం ఏంటే? ఆయన తీసుకువెళ్తాను, కొంటాను అంటే ఎందుకే నువ్వు ఎదురు చెప్పాలి? మాటి మాటికి ఆయన్ని విసిగించకు. చీర కట్టుకోమంటే కట్టుకో. మనకిష్టమైన వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి రూపా. నీకు అర్జున్ సార్ అంటే ఇష్టమా లేదా? ఖచ్చితంగా చెప్పు. ఇష్టమే అక్క, సిగ్గుపడుతూ తలదించుకుని అంది రూప. దీప కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఇప్పటికైనా ఒప్పుకున్నావు. నీ జీవితంలో ఇంతటి ఆనందం ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు రూపా. నువ్వు అర్జున్ సార్ని కలవడం, మన గురించి మొత్తం తెలిసినా కూడా అర్జున్ సార్ నిన్ను ప్రేమించడం, గొడవలు గోలలు ఇంత జరిగినా కూడా ఆయన ఇప్పటికీ కూడా నువ్వంటే ఇష్టమని నీతో చెప్పడం, నువ్వు ఇప్పుడు ఆయన ప్రేమని యాక్సెప్ట్ చేయడం అంతా మిరాకిల్లాగా అనిపిస్తోంది. నాకు అలాగే ఉందక్క. రూపా, అర్జున్ పిలుపు వినిపించడంతో, అక్క నేను నీతో తర్వాత మాట్లాడతాను, ఆయన పిలుస్తున్నారు అంటూ లేచి హ్యాండ్ వాష్ చేసుకుని, వస్తున్నాను సార్ వస్తున్నాను, ఒక్క నిమిషం అంటూ బయటికి వచ్చింది రూప. ఇందాక నువ్వు ఇచ్చిన కాఫీ చల్లారిపోయింది, ఇంకొక కప్ కాఫీ ఇస్తావా? ఒక్క నిమిషం కూర్చోండి సార్, ఇప్పుడే తీసుకువస్తాను. వంటింట్లోకి వెళ్ళింది. టీపాయ్ మీద పెట్టి ఉన్న లెటర్స్ ఒక్కొక్కటిగా తీసి అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్. ఆకాశ సీతమ్మ పేరుతో వచ్చిన లెటర్ని చూస్తూ, ఇదేంటి మళ్ళీ ఇంకొక లెటర్? వెంటనే ఓపెన్ చేశాడు. ఆ లెటర్లో ఒక పెద్దాయన ఫోటో, ఒక విజిటింగ్ కార్డు ఉండడం చూసి అవి పక్కన పెట్టి లెటర్ ఓపెన్ చేసి చదువుతున్నాడు. మీ క్షేమము కోరుకునే మీ శ్రేయోభిలాషి ఆకాశ సీతమ్మ వ్రాయినది ఏమనగా, నేను చెప్పినట్లే నా మాటని నేను నిలబెట్టుకున్నాను. మీకు కావాల్సిన వ్యక్తిని మీకు దగ్గరికి చేర్చాను. కానీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఆ అమ్మాయి మీ కస్టడీలో ఉంది కాబట్టి ఏ ప్రమాదమూ లేదు అని అనుకోవద్దు. ఆ అమ్మాయి ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంది. ఆత్మరక్షణ కోసం ఒకరిపై యాసిడ్ దాడి చేసింది. అతని డీటెయిల్స్, ఫోటో ఈ పాటికి మీరు చూసే ఉంటారు. ఆ 60 ఏళ్ల ముసలివాడు హాస్పిటల్లో ఉన్నాడు. వాడు బయటికి వచ్చాక మీ దగ్గర ఉండే అమ్మాయికి చాలా చాలా ప్రమాదం. అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు. తస్మాత్ జాగ్రత్త. ఆ లెటర్ నిండా 100 తప్పులు ఉన్నాయి. అన్నీ అర్థం చేసుకుని చదివేసరికి అర్జున్కి పావుగంట పైనే పట్టింది. ఏంటిది? నిజంగా రూప చేసిందా ఇలాంటి పని? రూప చాలా సెన్సిటివ్ గర్ల్. తాను ఇలా చేసిందంటే ఎలా నమ్మాలి? ఒకవేళ ఇది నిజమే అయితే ఈ పాటికి న్యూస్లో రావాలి కదా. రూప కాఫీ తీసుకుని వచ్చి అర్జున్ పక్కనే నిలబడింది. అర్జున్ రూప వైపు ఒక్క క్షణం అలా చూసి తన చేతుల్లో ఉన్న లెటర్ ఫౌల్ చేసి పాకెట్లో పెట్టుకుంటూ రూప వైపు చూస్తూ, రా రూప, నీతో మాట్లాడాలి, కూర్చో
అర్జున్ ఫేస్ సీరియస్గా ఉండడం అబ్జర్వ్ చేస్తూ సైలెంట్గా అర్జున్ ముందు కూర్చుంది రూప. రూప, నువ్వు నాతో ఏదైనా చెప్పడం మర్చిపోయావా? రూప అయోమయంగా చూస్తూ, దేని గురించి సార్? దేని గురించి మాట్లాడుతున్నారు? అదే, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశావో ఇప్పటి వరకు నాతో చెప్పలేదు నువ్వు. ఈ 2 నెలలు నువ్వు మీ అక్క ఎలా ఉన్నారు? సార్, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వారం రోజులు చాలా ఇబ్బంది పడ్డాము. కానీ వర్ధన్ షెల్టర్ ఇచ్చాడు, జాబ్ చూపించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం సార్. ఓకే, ఏదైనా డేంజర్ సిచ్యువేషన్ ఫేస్ చేసావా రూప? బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు. రూప ఏమీ మాట్లాడట్లేదు. ఏదో గుర్తుకొచ్చినట్లు ఫేస్ పెట్టి చేతులు నలిపేసుకుంటోంది. కంగారుగా అర్జున్ వైపు ఒక్కసారి చూసి మళ్ళీ వెంటనే కళ్ళు వాల్చేసుకుంటోంది. రూప, ఏదైనా చెప్పాలనుకుంటే ధైర్యంగా చెప్పు. నా దగ్గర ఏ విషయమూ దాచకు. రూప అర్జున్ మాట్లాడుకుంటూ ఉండగానే, చిన్నబ్బాయి గారు, ఆ ఉత్తరాలతో పాటు ఇదిగో ఈ పార్సిల్ కూడా వచ్చినాది, ముఖ్యమైనదేమోనని లోపల పెట్టినాను అంటూ అర్జున్ చేతికి ఒక పార్సిల్ ఇచ్చింది తాయారు. 15 మినిట్స్ వెయిట్ చేయి రూప, నేను మళ్ళీ వస్తాను. ఈలోపు ఆలోచించు, నాతో ఏదైనా చెప్పాలనుకుంటే వెంటనే చెప్పు అంటూ తనకి వచ్చిన పార్సిల్ పట్టుకుని తన రూమ్కి వెళ్ళి తలుపు వేసుకుని పార్సిల్ ఓపెన్ చేశాడు. అందుట్లో పెన్ డ్రైవ్, మరొక చిన్న లెటర్ ఉంది. ప్లీజ్, ఈ పెన్ డ్రైవ్లో ఉన్నది మీరు ఒక్కరూ ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఈ పెన్ డ్రైవ్ గురించి ఎవరి దగ్గర డిస్కషన్ చెయ్యొద్దు. ఇందులో ఉన్న పిక్చర్ రివ్యూ మీరు చూస్తే రూప ఎందుకు అలా ప్రవర్తించిందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి రూపతో ఈ విషయం చెప్పొద్దు. ఈ పెన్ డ్రైవ్ కొరియర్లో వచ్చిందని నేను మీ రూపకి ప్రామిస్ చేశాను. ఈ విషయం ఎవరికీ చెప్పనని ఎంతో నమ్మకంతో నాకు ఆ పెన్ డ్రైవ్ అప్పజెప్పింది. కానీ తను ముందు ముందు ఫేస్ చేసే ప్రాబ్లం నుంచి తనని సేవ్ చేసే శక్తి నాకు లేదని నాకు తెలుసు. అందుకనే మీకు తను ఎలాంటి సమస్యలో ఉందో తెలియాలని తనకి ఇచ్చిన ప్రామిస్ బ్రేక్ చేస్తున్నాను. మీ ఆత్మీయురాలు ఆకాశ సీతమ్మ. అసలు ఈ ఆకాశ సీతమ్మ లెటర్స్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా ఎవరు చేస్తున్నారో నేను ఊహించలేను అనుకుంటుందా ఈ తేజ? సిల్లీ గర్ల్, హెల్ప్ చేస్తూ భయపడుతోంది ఎందుకు? ఆలోచిస్తూనే పెన్ డ్రైవ్ తీసుకువెళ్ళి ల్యాప్టాప్కి కనెక్ట్ ఇచ్చి క్లియర్గా అందులో ఉన్న రివ్యూని అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్. 60 ఏళ్ల కృష్ణమూర్తి రూపతో వల్గర్గా మాట్లాడడం, మీద మీద చేతులు వేయడం, రూప భయపడి దూరం దూరం జరగడం, అయినా వదలకుండా నిన్ను మీ అక్కని చంపేస్తాను అని విపరీతమైన కోపంతో ఊగిపోతూ బెదిరిస్తున్న కృష్ణమూర్తి, భయంతోనే అతని చేతికి చిక్కకుండా పరిగెడుతున్న రూప జుట్టు పట్టుకుని బరబరా లాగుతున్న కృష్ణమూర్తి, పులి నోటికి చిక్కుకున్న జింకలాగా కొట్టుకుంటున్న రూప. అదంతా చూస్తుంటే అర్జున్కి బ్లడ్ మరిగిపోతోంది. రూప ఎంతకీ లొంగకపోయేసరికి లాగిపెట్టి రూపని కృష్ణమూర్తి కొట్టడం, రూప కింద పడిపోవడం అంతా చూస్తుంటే కృష్ణమూర్తిని చంపాలన్నంత కోపం వస్తోంది అర్జున్కి. రూప చున్నీ బలంగా పట్టుకుని లాగేస్తున్నాడు. రూప అతని కౌగిట్లో నుంచి విడిపించుకోలేక బలం మొత్తం ఉపయోగించి గింజుకుంటూ గట్టిగా కొరికేసింది. ఒక్కసారిగా కృష్ణమూర్తి రూపని వదిలేసేసరికి జింకలాగా పరిగెట్టింది. పరిగెడుతున్న రూప బ్యాక్ సైడ్ డ్రెస్ పట్టుకోగానే అది చిరిగిపోయింది. అయినా రూప ఆగకుండా పరిగెత్తి బ్యాగ్లో నుంచి యాసిడ్ బాటిల్ తీసుకువచ్చి కృష్ణమూర్తి మీద క్షణాలలో గుమ్మరించేసింది. కృష్ణమూర్తి అరిచే అరుపులు రీసౌండ్ వస్తోంది. వాడు అంత బాధని భరిస్తూ కూడా రూపని పట్టుకోవాలని చేతులు చాపి తడుముతూ మరీ ప్రయత్నిస్తున్నాడు. ఏం చేశావే దరిద్రపు ముండా అని పిచ్చి పిచ్చి తిట్లు తిడుతున్నాడు. వాడి చేతికి చిక్కకుండా దూరంగా జరిగి, నీలాంటి వాడిని చంపినా పాపం లేదు, ఒంటరి ఆడవాళ్ళని బ్రతకనివ్వవు కదరా, నీ మాట వినకపోతే నన్ను మా అక్కని చంపేస్తావా? అసలు నీ మాట ఎందుకు వినాలి? నువ్వేమైనా మాకు ఊరికే షెల్టర్ ఇస్తున్నావా? జాబ్ చేసి రెంట్ కూడా కడుతున్నాడు కదా. నేను నీ కొడుకు కన్నా చిన్నదానిని. నాలో నీకు ఒక కూతురు కనిపించట్లేదా? కేవలం ఆడతనం మాత్రమే కనిపిస్తుందా? ఇదే నీకు సరైన శిక్ష. ఎవరైనా
నీ మొహానికి ఏమయ్యింది, ఎందుకు ఇలా తయారయ్యింది అని అడిగినప్పుడల్లా నువ్వు చేసిన తప్పు గుర్తుకు వచ్చి చావాలి నువ్వు అని కసిగా తిడుతూ వాడిని వెనక నుంచి తోసేసి కాళ్ళతో తంతూ వెక్కి వెక్కి ఏడుస్తూ తన చున్నీ డ్రెస్సు చిరిగిపోయిన చోట కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఆ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది రూప. గావు కేకలు పెడుతున్నాడు కృష్ణమూర్తి. ఇదంతా చూస్తున్న అర్జున్కి కాసేపు బ్రెయిన్ పనిచేయలేదు. పెన్ డ్రైవ్ తీసి జాగ్రత్తగా పాకెట్లో పెట్టుకుని స్టెప్స్ దిగుతూ కిందకి వస్తున్నాడు. బూట్లో సౌండ్ వినగానే రూపకి కంగారుగా అనిపించింది. సార్ ఎందుకు ఉన్నట్లుండి సీరియస్ అయిపోయారు? సార్కి ఏం తెలిసింది? నన్నెందుకు అలా చూస్తున్నారు? అర్జున్ షూ సౌండ్ వినగానే భయంగా లేచి నుంచుంది. అర్జున్ గబగబా కిందకి వచ్చి హాల్లో వెయిట్ చేస్తూ తన వైపు భయంగా చూస్తున్న రూపని ఒక్కసారిగా దగ్గరికి తీసుకుని హగ్ చేసుకున్నాడు. రూప షాక్లో అర్జున్ కౌగిలిలో బొమ్మలాగా ఉండిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకి. అర్జున్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అస్సలు తెలియట్లేదు. అర్జున్ ఎంత గట్టిగా కౌగిలించుకున్నాడు అంటే ఒక క్షణం రూపకి మాట రాలేదు. సార్, సార్, ఏమైంది సార్? తన చుట్టూ ఉన్న అర్జున్ చేతులు తీసేస్తూ కంగారు పడుతూ అడిగింది రూప. రూపా, రూపా, ఇంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసినా నాతో నువ్వు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ఇంకా ఈ విషయం దాచాలని ప్రయత్నిస్తున్నావు? నాతో ఏ పరిచయము లేని తేజ నాకన్ని విషయాలు చెప్తోంది నీ గురించి. కానీ నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. మనసులోనే ఆలోచిస్తూ రూప వైపు చూస్తున్నాడు అర్జున్. రూపకి చాలా కంగారుగా అనిపిస్తోంది అర్జున్ ప్రవర్తన. ఎందుకు సార్ అలా చూస్తున్నారు? ఏమైంది? మరొకసారి అడిగింది. రూప, ఇప్పటికైనా నువ్వు నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఏ విషయమైనా సరే. నువ్వు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావా? ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను సార్. ఒకవేళ ఏదైనా హెల్ప్ కావాలంటే మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాను. కన్ఫ్యూజ్గా ఆన్సర్ చేయకు రూప, క్లారిటీగా చెప్తావా? మీరు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు సార్? ఓకే ఫైన్, నువ్వు ఇలా చెప్పవు, నాకు అర్థమైంది. పద వెళ్దాం. రూప చెయ్యి గట్టిగా పట్టుకుని బయటికి నడిచాడు. ఎక్కడికి సార్? షాపింగ్కా? షాపింగ్ చేసే మూడ్ పోయింది రూప నాకు. ముందు నీ గురించి నాకు క్లారిటీగా తెలియాలి. రూపకి ఏమీ అర్థం కావట్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అదే నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదు కదా. నువ్వెందుకు విషయం దాస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇద్దరం క్లారిటీ తెచ్చుకుందాం. ఒకరి గురించి ఒకరం తెలుసుకోవాలి కదా అంటూ బైక్ స్టార్ట్ చేసి రూపని కూర్చోమన్నాడు. ఎక్కడికి సార్? సో ఇప్పుడు నేను చెప్తేనే నువ్వు బైక్ ఎక్కుతావా, లేకపోతే రావన్నమాట? అర్జున్ కోపంగా అనేసరికి రూప ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా బైక్ ఎక్కి కూర్చుంది. ఏమైంది అర్జున్ సార్కి? నా మీద ఎందుకు ఉన్నట్లుండి ఇంత కోపం? ఇందాకటి దాకా నవ్వుతూనే ఉన్నారు. ఏదో లెటర్ చదివారు కదా? అవును చదివారు. ఆ లెటర్ చదివిన దగ్గర నుంచి ఇలా ప్రవర్తిస్తున్నారు. ఆయనకి ఏదో పార్సిల్ కూడా వచ్చింది. దాన్ని తీసుకుని ఆయన రూమ్కి వెళ్ళారు. కాసేపటి తర్వాత కిందికి వచ్చి నన్ను హక్ చేసుకున్నారు. కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు. అసలు ఏం జరుగుతోంది? నేను అర్జున్ సార్ దగ్గర దాచిన ఒకే ఒక్క విషయం, ఆ దరిద్రుడు ఆ బాస్టర్డ్ కృష్ణమూర్తి విషయం ఒక్కటే. అర్జున్ సార్ అదే విషయం మాట్లాడుతున్నారా? కానీ ఆ విషయం గురించి ఎవరికి తెలియదు, ఒక్క తేజకి తప్ప. తనేమైనా చెప్పిందా? లేదు, తను అలా చెయ్యదు. నాకు తేజ ప్రామిస్ చేసింది. మరి ఎందుకు ఈ కోపం అని ఆలోచిస్తూ సైలెంట్గా కూర్చుంది రూప. అర్జున్ చాలా స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తుంటే భయం వేసి అర్జున్కి కొంచెం దూరంగా జరిగి పట్టుకుని కూర్చుంది. అర్జున్ అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. కనిపించని కృష్ణమూర్తి మీద చెప్పలేనంత కోపం వస్తోంది. ఇప్పటికీ తనకి ఆ విషయం చెప్పనందుకు, అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత కూడా తన దగ్గరికి రావాలన్న ఆలోచన రూపకి రానందుకు రూప మీద కూడా అంతే కోపం వస్తోంది. అసలు ఈ పిల్లకి ఎంత పొగరు! తన గురించి తను ఏమనుకుంటుంది? ఏదైనా చేసేసి
ఎలాగైనా బ్రతికేయచ్చు అని అనుకుని ఉంటుందా? ఎంత పంతం! ఎలాగైనా బ్రతకాలి అని అనుకుంది కానీ నా దగ్గరికి మాత్రం రాకూడదు అని శబదం చేసుకుని కూర్చుంది. తేజ హెల్ప్ చేయకపోతే ఇప్పటికీ రూప సింగిల్గానే ఉండడానికి ఇష్టపడేది కదా. డబ్బు, అధికారం, పరపతి ఉన్న కృష్ణమూర్తి ఇది బెదిరించే బెదిరింపులకు బెదిరిపోతాడా? ఎంత సిల్లీగా ఆలోచించావు రూప. రాత్రికి రాత్రి నిన్ను, మీ అక్కని వాడు ఏదైనా చేసేస్తే? హీడియట్. కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. గట్టిగా ఒక్కటి కొట్టాలని ఉంది. కొడితే తెల్లవారేసరికి గోడ దూకి పారిపోతావు. ఈరోజు నీ గేమ్స్కి నేను చెక్ పెట్టి తీరుతాను రూప. నీకు కోపం వచ్చినా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. నువ్వు నా మాట విని తీరాల్సిందే. నా మాట వినకుండా తిక్క తిక్క వేషాలు వేస్తే ఇకపై ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది అని సీరియస్గా ఆలోచిస్తూ చాలా స్పీడ్గా డ్రైవ్ చేసి తేజ ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు అర్జున్. ఆ ఇంటి వైపు చూస్తూ రూపకి నోట మాట రాలేదు. ఇదేంటి, తేజ వల్ల ఇంటికి తీసుకువచ్చారు? ఖచ్చితంగా తేజ చెప్పేసింది. ఆలోచిస్తున్న రూప మొహం ఎర్రగా అయిపోయింది. భయంగా బైక్ దిగి అర్జున్ వైపు చూస్తోంది. అర్జున్ బైక్ పార్క్ చేసి రూప చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తున్నాడు. సార్, చిన్నగా ఆగండి సార్. రూప అర్జున్ స్పీడ్కి తడబడుతూ అంటోంది. మాట్లాడకుండా నోరు మూసుకుని రా. సార్, నేనే చెప్తాను, ఇప్పుడు గొడవ వద్దు. అవసరం లేదు. నీతోనే కాదు, ఇప్పుడు నేను తేజతో కూడా క్లియర్గా మాట్లాడాలి. నోరు మూసుకుని రా. సార్, నా చెయ్యి వదలండి సార్, నేను నడుస్తాను. రూప రిక్వెస్ట్గా అడుగుతోంది. అర్జున్ రూప వైపు కోపంగా చూస్తూ చిన్నగా చెయ్యి వదిలాడు. రూప భయంగా చూస్తూ, నా వైపు ఎందుకు సార్ అలా చూస్తున్నారు? అస్సలు నువ్వు మాట్లాడుకు రూప. నాకెందుకనో నీ మాట వింటుంటే ఇప్పుడు ఇరిటేషన్గా అనిపిస్తోంది. నీకు నా అవసరం అస్సలు లేదు కదా. నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు ఈరోజు క్లారిటీ కావాలి. నువ్వు పెద్ద వస్తాదులాగా ఫీల్ అవుతున్నావు కదా. ఏంటి సార్ అలా ఎందుకు మాట్లాడుతున్నారు? రూప కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏడ్చావో చంపేస్తాను. చేసిందంతా చేసి నోరు విప్పకుండా సైలెంట్ యాటిట్యూడ్ చూపించిన నువ్వు ఇప్పుడు సెంటిమెంట్ సీన్ క్రియేట్ చేస్తే నాకు కోపం ఒక రేంజ్లోకి వెళ్ళిపోతోంది. అనవసరంగా దెబ్బలు పడతాయి నీకు. లోపలికి పద అన్నాడు అర్జున్. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను అసలు ఏం చేశాను? కృష్ణమూర్తి విషయంలో నేను అలా చేయడం తప్ప? నా ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా అలాగే చేస్తుంది కదా. ఆలోచిస్తూనే తలదించుకుని అర్జున్తో కలిసి తేజ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది రూప. అర్జున్ తేజ ఫోన్కి కాల్ చేశాడు. అమ్మో, ఇతనేంటి నాకు కాల్ చేస్తున్నాడు? బాబోయ్, ఆకాశ సీతమ్మ నేనే అని తెలిసిపోయిందా? అంత సీన్ లేదులే. నా రైటింగ్ కనిపెట్టడం అంత ఈజీ ఏమీ కాదు. 1960s రాసినట్లు తెలుగులో అదరగొట్టేశాను. పైగా ఆ భాష, ఆ పట్టు. ఎంత పోలీసోడైతే మాత్రం అంత లాజిక్గా ఆలోచిస్తాడా? అంత సీన్ లేదులే. ఎందుకనో నార్మల్గా చేసుంటాడు. కవర్ చేసే తేజ, యూ క్యాన్ డూ ఇట్ అని తనకి తానే చెప్పుకుంటూ అర్జున్ కాల్ లిఫ్ట్ చేసింది తేజ. హలో సార్, హౌ ఆర్ యూ అంటూ చాలా నార్మల్గా పలకరించింది. తేజ, నీ డ్రామాలు చాలు, నేనింక చూడలేకపోతున్నాను. అసలేం జరుగుతోంది? అర్జున్ చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఏంటి సార్, ఏమైంది? కంగారు పడుతూ తడబడుతూ అంది తేజ. ప్లీజ్ తేజ, డోంట్ ప్లే గేమ్స్. నీ ఫ్రెండ్కి మంచి చేస్తూ నువ్వెందుకు భయపడుతున్నావు? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. నువ్వెందుకు దాంకుంటున్నావు? అసలు మీరేం మాట్లాడుతున్నారు సార్? మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరో అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు. దొరికిపోయానేమో అన్న భయంతో బిగుసుకుపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది తేజ. హలో ఆకాశ సీతమ్మ, నేను మీ ఇంట్లో కింద ఉన్నాను. ఒక్కసారి తమరు కిందకి వస్తారా? ఆ మాట వింటూ స్టాచ్యూలాగా ఉండిపోయింది. కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా ఒక్క నిమిషం కదలకుండా బొమ్మలాగా ఉండిపోయింది. బాబోయ్, చచ్చిపోయాను. ఇప్పుడు రూప నన్ను ఖచ్చితంగా పిసికి చంపేస్తుంది. ఈ పోలీసోడు నన్ను ఇరికించాడు. ఓ నాయనో,
ఇప్పుడు ఏం జరుగుతుంది? మా ఫ్రెండ్షిప్ని పణంగా పెట్టి హెల్ప్ చేస్తే ఇలా చేశాడేమిటి? నిజంగానే మా ఇంటికి వచ్చేసాడా అని భయంగా అనుకుంటూ బాల్కనీలో నుంచి బయటికి చూసింది. బయట బుల్లెట్ బైక్, దాని మీద వెనక బ్యాక్ బోర్డర్లో పోలీస్ అని ఉండడం చూసి వచ్చేశాడు, నిజంగానే వచ్చేశాడు. ఇంకా నేను దాచి లాభం లేదు. తప్పదు తేజ, నువ్వు ఆ పోలీసుడు ముందుకి వెళ్ళక తప్పదు అనుకుంటూ భయంగా కంగారు పడుతూ చిన్నగా బయటికి వచ్చింది తేజ. రూపకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. చిన్నగా షివరింగ్ వస్తోంది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.